కుమార్తె ఇంటరాక్ట్ అవుదాం. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ చేసిన విదేశీయులు మాత్రం తమ తీరు మార్చుకోవట్లేదు. జైలు నుంచి విడుదలై తిరిగి డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నగరంలో ఉంటున్నారు. దీంతో రంగులోకి దిగారు పోలీసులు. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే 4 విదేశీయులు తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పూర్తి సమాచారం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, డ్రగ్స్ పై ఎంత ఉక్కుపాదం మోపినా, ఎంత కఠిన చర్యలు తీసుకున్నా ఇది మాత్రం రిపీట్ అవుతూనే ఉంది. అసలు ఏం చెప్తున్నారు? ఎలా దీన్ని సమూలంగా నిర్మూలించే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మాదక ద్రవ్యాలు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోయిననే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు డ్రగ్స్ బిజినెస్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇటు ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా రోజుకోసారి ఏదో రకంగా ఈ డ్రగ్స్ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా తాజాగా మరొక డ్రగ్స్ ముఠాని అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టడీ వీసా లేదంటే షార్ట్ టర్మ్ వీసా లాంటివి తీసుకొని ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ డ్రగ్స్ దందా అనేది మొదటి నుంచి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. కానీ వీళ్ళు ఏదైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే తీరు మార్చుకోకుండా ఈ డ్రగ్స్ దందాన్ని అదైతే కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ డ్రగ్స్ దందాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు సపరేట్గా కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే రోజుకో విధంగా ఏదైతే ఇటు డ్రగ్ పబ్స్లో కావచ్చు, ఇటు డీజే ప్లేయర్స్ మీద కావచ్చు, ప్రతి దాని మీద కూడా రోజుకో రకం కింద నిఘా పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది చాలా విపరీతంగా తగ్గించే విధంగా పోలీసులు శ్రమిస్తున్నా సరే ఇటు విదేశీయులు మాత్రం ఇటు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ వీసా లేదంటే షార్ట్ టర్మ్ వీసాలు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉండి ఏదైతే ఈ డ్రగ్స్ బిజినెస్ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే ఇటు ఉద్యోగస్తులే మెయిన్ టార్గెట్ కింద ఈ డ్రగ్స్ దందా అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇటు నైజీరియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వాళ్ళు స్థిరపడ్డారు. వీళ్ళందరూ కూడా గతంలో డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు బెయిల్పై విడుదలయ్యిన తర్వాత కూడా ఇదే తరహాలోని డ్రగ్స్ దందాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి ఇల్లు అద్దెకిచ్చే సమయంలోని ముఖ్యంగా ఇంటి ఓనర్స్ కూడా తగిన ఏదైతే చర్యలు పాటించాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు, వీళ్ళ వీసా ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేసుకొని ఐడి డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇల్లు అద్దెకి ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు గంజాయికి సంబంధించి కూడా రోజుకో విధంగా ఇటు గంజాయిని అయితే పట్టుకుంటారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇటు తెలంగాణలోని ఈ గంజాయి విక్రయం కొనసాగిస్తున్నారు. అలాగే ఇటు డ్రగ్స్ వచ్చేసి విదేశీ నుంచి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ డ్రగ్స్ దందాను కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గోవా, బాంబే అలాగే మరొక పక్క బెంగళూరు లాంటి రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి నైజీరియాకి సంబంధించిన ఒక కింగ్ పిన్ కూడా గతంలో పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కి అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత అతనుకున్న లింక్స్ పరంగా ఏదైతే ఎవరైతే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారో అలాగే వీళ్ళకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపై పూర్తిగా ఆరా తీసిన పోలీసులు ఖచ్చితంగా డ్రగ్స్పై పూర్తిగా నిఘాగా అయితే పెట్టడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలోని ప్రతి చోట కూడా ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి రోజును కూడా ఈ డ్రగ్స్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పబ్బులకి వెళ్ళే వాళ్ళకి ఏదైతే అక్కడ రైడ్స్ జరిపి వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారనే దానిపై డ్రగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే విదేశీయులు ఏదైతే ఇండియాకు వచ్చిన తర్వాత ఇటు హైదరాబాద్లో వాళ్ళు ఉన్న సమయంలో కూడా ఏదైతే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో, దేని గురించి ఇండియా వచ్చారనే దానిపై పూర్తిగా పోలీసులు నిఘా అయితే పెట్టారు. అలాగే మరొక పక్క ప్రజలకు కూడా పోలీసులు కొన్ని సూచనలు అయితే చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు విదేశీయుల నుంచి వచ్చిన వారందరినీ కూడా పూర్తిగా వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చే సమయంలోని వాళ్ళ ఐడి డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఏదైతే వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అలాగే హైదరాబాద్లో కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకు మాత్రం పోలీసులు ఏదైతే అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.